ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే రెండవ మరణము. రెండవ మరణం అంటే ఏంటో తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ రెండవ మరణము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడు. ఆ రెండవ మరణం ఏంటి, దాంట్లో ఎవరు గురవుతారు, ఎందుకు గురవుతారు, దాన్ని ఎలా అధిగమించాలో ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే రెండవ మరణము. మనిషికి రెండు మరణాలు ఉంటాయా? ఉంటాయి. మొదటి మరణం ఏంటంటే, మరణము అంటే ఏంటంటే మనలో ఉన్న ఆత్మ దేహాన్ని విడిచిపెట్టితే అది మరణం. మరణం అంటే మనలో ఉన్న ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుంది, దాన్ని మొదటి మరణం అంటాం మనం. అంతేకాకుండా ఈ ఆత్మ వలనే మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచిస్తున్నాం, అలాగనే పనులు చేస్తున్నాం, చూస్తున్నాం, తింటున్నాం. మన ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఆత్మ శరీరం నుండి విడిపోయినప్పుడు ఈ శరీరం అచేతనమైనదై ఇంకా ఏ పని చేయదండి ఇంకా, ఎందుకంటే ఆత్మ లేదు కనుక. దీనిని మొదటి మరణం అంటాం మనం. ఇక రెండవ మరణం అంటే ఏమిటి అంటే, ఈ ఆత్మ ఈ దేహం నుండి విడివడిన తరువాత అది ఎక్కడికైతే వెళ్తుంది. అయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏమంటే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలని చెప్తున్నాడు. అంటే ఈ శరీరం మట్టితో చేశాడు, మట్టితో చేసిన ఈ శరీరంలోనికి దేవుడు తన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఈ మట్టి దేహంలోకి దేవుడు తన జీవవాయువును వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం జీవంతో ఉన్నాం కనుక మన్నైనది వెనకటి వల్ల ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. కానీ ఈవేళ చాలా ఆత్మలు తిరిగి మళ్ళా దేవుని వద్దకు వెళ్లకుండా రెండవ మరణానికి గురైపోతున్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళలేని ప్రతి ఆత్మ కూడా రెండవ మరణానికి గురైపోతుంది. దేవుని వద్దకు ఎవరు వెళ్తారు అంటే, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో, ఆయన ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయనే, సృష్టిని చేసినటువంటి వాడు ఆయనే. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఈ లోకంలోకి మరణం వచ్చింది. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే దేవుడు ఆదాముతో చెప్పాడు, ఇంకా అవ్వను చేయలేదప్పటికి. ఆదాముతో చెప్పాడు, ఏమని చెప్పాడంటే 17వ వచనం, అయితే ఈ తోట ఫలాలు అన్ని ఫలాలను తినవచ్చు, అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాలను తినొద్దు, అది తిను దినమున నీవు చచ్చదు అని చెప్పాడు దేవుడు. అంటే ఈ దేని గురించి చెప్పాడు? అది తింటే చస్తావంటే రెండవ మరణం అది. అలాగనే ఆదామును అవ్వను చేసిన తర్వాత, ఆదామును చేసిన తర్వాత మళ్ళీ అవ్వను చేసిన తర్వాత అవ్వ ఏం చేసిందంటే ఈ మంచి చెట్ల ఫలవృక్షంలో ఒకదాన్ని తినేసి తన భర్తకి ఇచ్చేస్తుంది. అతను తినేసాడండి. తినేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం ఆదికాండము 19వ చూసినట్లయితే, నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావు గనక అని మాట్లాడుతూ
నేల నుండి నువ్వు తీయబడ్డావు, నీ మన్నే గనక తిరిగి మళ్ళా మన్నైపోతావు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఇది మొదటి మరణం అండి. ఇది మొదటి మరణం. గమనించండి. రెండవ మరణం అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తే మనకు వచ్చేది ఏంటంటే మరణం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతాడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే సంఘాలతో, అంటే ఎవరైతే రక్షించబడి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు విని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యములు, దేవుని మాటలు అంటే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిందండి. అందుకే మనుష్య కుమారుని దూషించిన వానికైనా క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ క్షమాపణ లేదంటే, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మాటలు కనుక నువ్వు వినలేదంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుని మాట వింటలేదండి. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందరని మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన వాక్యాలు నీకు విన్న సంఘాల్లో నీకు బోధిస్తున్నప్పుడు సంఘములో ఉన్న వారందరూ కూడా విని వాటిని ఈ చెవులకు విడిచిపెట్టకుండా హృదయంలోకి ఎవరైతే తన వాక్యాలను ఉంచుకుంటాడో, ఆ వాక్యానుసారంగా జీవిస్తాడో వాడు రెండో మరణాన్ని జయిస్తాడని మాట్లాడుతున్నాడు. రెండో మరణం వల్ల ఏ హానియు కూడా చెందరని మాట్లాడుతున్నాడు. అంటే రెండో మరణం హానికరమైనది తెలియజేస్తాను. ఇక్కడ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ప్రభువుని నమ్ముకున్నవాడు చనిపోతాడు, ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాడు చనిపోతుంటాడు. అది అందరికీ కామన్ అండి అది. ఎందుకంటే నేల నుంచి వచ్చిన వల్ల నేలకి వెళ్ళిపోవాలండి శరీరం. కానీ రెండో మరణం భయంకరమైనదండి. ఏంటంటే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకంటే, ఇప్పుడు మేము ఈ వాక్యాలు బోధిస్తున్నప్పుడు ఈ వాక్యాలని విన్నట్లయితే రెండో మరణం వల్ల నీకు ఏ హాని కలగదు, నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. అందుకే దేవుడు స్వరక్తమిచ్చి తన సంఘంలో నీవు ఉండాలి. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ అన్ని సంఘాలకి కూడా క్రీస్తు యొక్క నామం లేదండి. బైబిల్లో మనకి క్రీస్తు సంఘంలోని నీకు వందనాలు చెప్తున్న మాట మాత్రమే మనకు ఉందండి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సాల్యూట్స్ యు అని ఉంది తప్ప ఇతర ఏ సంఘము సాల్యూట్స్ చెప్పినట్టుగా మనకు బైబిల్లో లేదండి. కానీ ఏదైనా దేవుని సంఘం అనుకుంటే పొరపాటు అండి. ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను, ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతావు నీవు. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యానికి ఒకటి కలపకూడదు, ఒకటి మనం తీసివేయకూడదు అని గమనించాలి. కనుక ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకుంటాడో, ఆయన నా కొరకు ఏదైనా తోటలో ఆదాము వల్ల పాపం చేయడం వల్ల మరణం వచ్చింది. ఆ మరణం చాలా భయంకరమైనది. ఆ మరణాన్ని జయింపజేయడానికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కార్చిన పవిత్రమైన రక్తంతో మానవులకు పాపక్షమాపణ కలుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకుని పాపక్షమాపణ బాప్తిసం పొందుతాడో వాడు క్రీస్తుని ధరించుకుంటాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాడు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఇలా ఎవరైతే ఉంటారో వారు రెండో మరణం వల్ల ఎటువంటి హాని కూడా పొందరు. ఈ రెండో మరణం అంటే ఏంటి అంటే అసలు దాంట్లోకి ఎవరు వెళ్తారని చూసినట్లయితే, ఈ రెండో మరణానికి ఎవరు వెళ్తారని చెప్పినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే పిరికివారు రెండో మరణానికి గురైపోతారండి. పిరికివారంటే దేవుని ఆత్మ లేనటువంటి వారు. ఎందుకంటే దేవుడు ఇంద్రియ నిగ్రహంగా ఆత్మను మనకి ఇచ్చిన కనుక పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి. కనుక పిరికివారండి అంటే పరిశుద్ధాత్మ వారు ఎవరిలైతే లేదో వాళ్ళందరూ కూడా పిరికివారి కింద లెక్కండి. ఈ లోకంలో ధైర్యంగా ఉండొచ్చు, బలవంతులుగా ఉండొచ్చు, 10 మందిని చంపొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, నీ వెనకాల మంది మార్బల్యం ఉండొచ్చు. కానీ నీవు దేవునిలో లేకపోతే, పరిశుద్ధాత్మ వరం నీకు లేకపోతే, క్రీస్తు యేసులోకి బాప్తిసం పొంది నువ్వు క్రీస్తుని ధరించుకోకపోతే నువ్వు పిరికివారంటే ఏంటి? నువ్వు దాని అర్థం ఈ లోకాన్ని జయించలేవు. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని జయించవచ్చు కానీ మరణాన్ని జయించలేవు. దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పిరికివారును ఇంకా మాట్లాడుతున్నాడు. ఎవరు దాంట్లో రెండో మరణానికి గురవుతారంటే అవిశ్వాసులు. అంటే ప్రభువుని దేవుని కుమారుడికి అంగీకరించకుండా, ప్రభువును దూషించి, లేదంటే సత్యములో జీవించకుండా మనుషులు కల్పించిన పద్ధతులు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా అవిశ్వాసుల కింద లెక్కని. విశ్వాసులు కాదండి. అసహ్యులను, దేవునికి ఇష్టమైన పనులు చేసేటటువంటి వారు, నరహంతకులు,
అలాగనే వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? రెండో మరణంలోకి వెళ్ళిపోతారు. ఆ రెండో మరణం ఎలా ఉంటుందంటే అగ్ని గంధకములతో మండుచుండు గుండములలో పాలు పొందిరని మాట్లాడుతున్నారు. అగ్ని గంధకములలో మండుచుండు గుండములలో పాలు పొందిరని మాట్లాడుతున్నారండి. గమనించండి, అక్కడ ఎలా ఉంటుందంటే అగ్ని గంధకాలో ఆత్మీయులు పడుతుందండి వెళ్ళి. అంటే అక్కడ అగ్ని గంధకాలు ఉన్నాయని కదండి దాని అర్థం. అంటే అగ్ని గంధకాలతో మండుతూ ఉంటే నువ్వు ఎంత బాధనైతే అనిపిస్తావో మనకు అర్థమవటం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ భాషను ఉపయోగిస్తున్నాడండి ఇక్కడ మనకి. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుని వద్దకు వెళ్లకుండా, సృష్టించిన దేవుని వద్దకు వెళ్లకుండా ఇది రెండవ మరణానికి వెళ్ళిపోతుందండి. అగ్నిగుండంలో నీ ఆత్మ పడిపోతుంది. అందుకే లోకాసువార్త 16వ అధ్యాయంలో 19 చూసినట్లయితే దరిద్రుడైన లాజరు చనిపోతే అతను చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? అబ్రహాం రొమ్మును ఆనుకుంటాను తీసుకుని వెళ్ళిపోయారండి. ఆ ధనవంతుడు చనిపోయాడు. అతను చనిపోయిన వెంటనే అతను నెమ్మది పొందే స్థలానికి వెళ్లకుండా, ప్యారడైజ్కి వెళ్లకుండా, పరదేశికి వెళ్లకుండా ఈ అగ్ని గంధకముల గుండములోకి వెళ్ళిపోయాడండి. అక్కడ లాజరుని చూసి మాట్లాడుతున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? పరిశుద్ధులందరూ కూడా దేవుడిచ్చిన స్వాస్థ్యములో ఉంటారని చెప్పాడు గనక ఈ లోకంలో తన శరీరాలు నలగొట్టుకుని ప్రభు కొరకు జీవించారు. అబద్ధం ఆడలేదు, దేవునికి అసహ్యమని ఏమీ చేయలేదు, నరహత్యలు చేయలేదు, వ్యభిచారం చేయలేదు, విగ్రహారాధన చేయలేదు, అబద్ధాలు మాట్లాడలేదని వీళ్ళందరూ కూడా. అబద్ధాలు మాట్లాడి జీవం గల దేవుడని యెహోవాను స్తుతించారండి వాళ్ళు అప్పుడు అందరూ కూడా. కానీ వాళ్ళు నెమ్మది పొందుతూ ఉన్నారు అక్కడ. కానీ ఈ ధనవంతుడైతే అగ్నిజ్వాలలో వేతన పడుతూ తండ్రివైన అబ్రహామా నేను ఈ అగ్నిజ్వాలలో వేతన పడుతున్నాను మాట్లాడుతున్నాడు. కనుక నీ ఆత్మ అగ్నిజ్వాలలో వేతన పడకుండా ఉండాలంటే అది యుగయుగాలు కూడా. అందుకే మార్కు సువార్త 9:44-48 మాట్లాడుతున్నాడు. నరకములో ఆరని అగ్నిలో పడిపోతుందని చెప్తే అక్కడ అగ్ని ఆరదు. ఇంకా నరకముల వారు పురుగు చావదు, అగ్ని ఆరదు ఉందండి. అంటే ఏంటనమాట దాని అర్థము? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదన పడుతూనే ఉండాలి, బాధ అనిపిస్తూనే ఉండాలి. ఆ బాధ వర్ణనాతీతం, వర్ణించడానికి కూడా భూమి మీద పదాలు లేవండి రెండో మరణంలోకి వెళ్ళిపోతుంది. అందుకే అందరూ అంతటినో మారు మనసు పొందాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడిన అంటే ఆ రెండో మరణానికి గురైపోతాడు. ఆ మరణాన్ని విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకంలోకి రావాల్సి వచ్చిందండి. ఇది మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. అయితే ప్రభువును నమ్ముకున్న వారు ఎలా ఉంటుంది అంటే ప్రకటన గ్రంథం 21:4 చూసినట్లయితే ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అంటే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ లోకంలో ఉంటే కష్టాలు పడతారు, శ్రమలు అనిపిస్తారు, అవమానాలు అనిపిస్తారు, తత్ఫలితంగా రోగాలతో ఏడుస్తూ ఉంటారండి. అయితే ప్రభువులో ఉన్నవారు ఈ లోకంలో ఏడవచ్చు కానీ, ఈ లోకంలో బాధపడవచ్చు కానీ, మరణించిన తర్వాత వారు నెమ్మది పొందుతూ ఉంటారు. లాజరు దరిద్రంతో ఏడ్చాడు, జబ్బుతో ఏడ్చాడు, ఒంటరితనంతో ఏడ్చాడండి అతను. కానీ ఇప్పుడు నెమ్మది పొందుతూ ఉన్నాడండి. మరి ధనవంతుడు సంతోషంతో ఉన్నాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు. అక్కడ వెళ్ళి బాధపడుతున్నాడు అతను అగ్నిజ్వాలలో. రెండో మరణానికి గురైపోయాడు అతను. అందుకే ప్రభువులో ఉండి రక్షించబడితే, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించినట్లయితే, మరణం వరకు నీవు నమ్మకంగా ఉన్నట్లయితే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమే ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ వేదన ఉండదు. ఎందుకంటే మునుపటి రోజులు గతించిపోయాయని మాట్లాడుతున్నాడు. అక్కడ అంత సంతోషం తప్ప ఇంక ఏమీ ఉండదండి అక్కడ మనం చనిపోయిన తర్వాత. అటువంటి చోటికి నీవు వెళ్ళాలనుకుంటే ఈ లోకంలో మనం బాధలు అనిపిస్తాం, అవమానం అనిపిస్తాం, చాలా అనిపిస్తాం, మనం భయపడుతూ ఉంటాం. కానీ అక్కడ ఏమీ లేకుండా ఒక పసి పిల్లవాడు ఎలాగైతే సంతోషంగా ఉంటాడండి, ఏ బాధలో బందీ లేకుండా, మనం కూడా అక్కడ ఉండాలంటే మరణించిన తర్వాత ఆ రెండో మరణాన్ని గురి కాకుండా ఉండాలి. గురి కాకుండా ఉండాలంటే బ్రతికొండగానే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, చివరి వరకు ప్రభుతో నడవాలి. అందుకే అందరినూ అంతటినో మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడిన అంటున్నారు కనుక మళ్ళా తిరిగి మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలంటుంది. ఆ దేవుని వద్దకు నీ ఆత్మ వెళ్ళాలని కోరుకుంటూ ఈ సువార్తను పఠిస్తున్నాను. ఆ రెండో మరణానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే బ్రతికొండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించి, అది చాలా భయంకరమైనది. మరణిస్తేనే కానీ మరణం అంటే ఏంటో నీకు తెలియదు కనుక, బ్రతికి దేవులేఖలు మనకు తెలియజేస్తుంది కనుక, సృష్టించిన దేవుడే ఆ నరకం ఎలాగుంటుందో, మరణించిన తర్వాత ఎలాగుంటుందో దైవగ్రంథంలో మనకు తెలియజేస్తుంది కనుక దీనిని విని రెండో మరణానికి గురి కాకుండా ఉందాం. మీ అందరికీ వందనాలు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ సువార్త ప్రకటనకు ముఖ్య కారణం ఆ రెండవ మరణానికి గురి కాకూడదని తండ్రి, ఏ ఒక్కడు నిశ్చించిపోకూడదని, ప్రతి ఒక్కరూ నీకు కుమారులుగా ఉండాలని తండ్రి ఈ ప్రసంగం చేయడం జరిగింది. ఇవన్న ప్రతి ఒక్కరూ కూడా రెండవ మరణానికి గురి కాకుండా చేసి దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉంటూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఈ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా కాకుండా తండ్రి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని ఈ అబద్ధ బాధల నుంచి ప్రజలను కాపాడండి తండ్రి. అంతేకాకుండా ప్రభా, మరి ఈ లోకంలో నీ వల్ల భద్రత ఉంది ప్రభా. నీ ఎవరైతే నీ సంఘంలో ఉంటారో తండ్రి, వారందరూ కూడా దేవదూతలకు భద్రతలు ఉంటారు కనుక మేము మరణించే వరకు నీ భద్రతను మమ్మల్ని జీవింపచేయమని, అలాగనే తండ్రి ఇంకా రక్షించబడేలా చేయమని, ఈ వాక్యాలను ప్రతి ఒక్కరు ఉదయవాంఛలు తీర్చి వారిని ఈ లోకంలోను పరలోకంలో కూడా సంతోషంగా ఉండేలా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు.